వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కీలకంగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. నాడు తెలంగాణలో మనం చూసుకుంటే నీళ్లు నిధులు నియామకాలతో మొదలైనటువంటి ఉద్యమం ఆంధ్ర వలస పాలకులు ఇక్కడికి రావద్దు, ఇది ఆంధ్ర చేతుల్లో వలసగా బతుకుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు ఈరోజు ఏమయ్యాయి? తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడినటువంటి కేసీఆర్ నేడు ఆంధ్రాకి సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీపై పోరాటం చేస్తా అంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వద్దు, స్టీల్ ఫ్యాక్టరీ ముద్దు అంటూ కూడా నినాదంతో ముందెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దీనిపై ఈరోజు మనం డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. మనం ఈ డిబేట్ పాయింట్లో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో డిబేట్లో ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు డిబేట్లో పాల్గొన్నారు, అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజనాల శ్రీహరి గారు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాల్గొన్నారు, అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ శంకర్ గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజనాల శ్రీహరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము క్లియర్గా కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్న ఏదైతే ఉద్యమ సమయాల్లో క్లియర్గా మాట్లాడారు, కీలకంగా మాట్లాడినటువంటి అంశం అని చెప్పుకోవాలి. అంటే తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ ముద్దు, స్టీల్ ఫ్యాక్టరీ వద్దు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమం మరి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ వద్దు, స్టీల్ ఫ్యాక్టరీ ముద్దు అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది కేవలం ఇది పొలిటికల్ డ్రామా అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో మరి ఒకవైపు కేటీఆర్ మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్నైనా నడిపిస్తామంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో అధికార పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? రైట్. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఒకసారి టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు మనం ఆ రోజు చూసినాం సంబంధించి. సో ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కూడా మనం వింటున్నాం. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈరోజు వాస్తవానికి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి దీని గురించి ఏదో ఆధారబాధారై దీనికోసం మీటింగ్ పెట్టేసి ఒక కొత్త రకమైన రాజకీయాన్ని ఇవాళ వీళ్ళు చేయడం జరుగుతుంది. మొన్న మన ఉద్యమంలో చూసినప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు మనకు అసలు మనకు బద్ధశత్రువునే ఆంధ్రప్రదేశే. మన నీళ్లు, మన నిధులు, మన సంపద, మన ఆస్తినంతా వాళ్ళే దోసుకుపోతున్నారు, అధికారంలో వాళ్ళే కూర్చుంటున్నారు. మన తెలంగాణ మనకు కావాలి, నీళ్లు నిధులు నియామకాలు కావాలన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం ఆ రోజు ఒక నినాదంతో మనం తెలంగాణ సాధించుకున్న అందరూ తెలిసిందే. ఆ తెలంగాణ కూడా అంత ఈజీగా రాలేదు, చాలామంది బలిదానాలు వచ్చింది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల తెలంగాణ వచ్చినాక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలలో ఒక రాజకీయంగా ఒక రూపాన్ని మార్చుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక బీఆర్ఎస్గా మారి, ఇది బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఒక వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కుటుంబాన్ని బాగుపరచుకోవడం కోసం, వాళ్ళ పార్టీని బాగుపరచడం కోసం ఇవాళ కూడా శత్రువు అని చెప్పి ఆంధ్రోళ్ళు అని చెప్పి శత్రువు అని చెప్పేసి ఇవాళ వాళ్ళ మళ్ళీ పోయి అక్కడ ఒక కపట రాజకీయం చేస్తున్నారు. ఇది ఓన్లీ రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే వీళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారు తప్ప దీనివల్ల తెలంగాణకు కొత్తగా వచ్చేదేం లేదు. ఇక్కడ వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయి. గత ఒక 15 రోజుల నుంచి చాలా సమస్యలు, ఎగ్జామ్స్ అని 30 లక్షల మంది ఎగ్జామ్స్ రాసి అలా దగ్గర చాలా మంది క్వాలిఫైడ్ అయ్యి పేపర్ లీకేజ్లు అయ్యి ఒక పక్క దర్యాప్తులు నడుస్తున్నాయి. మొన్నటి 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అవి లీకేజ్లు అవుతున్నాయి. ఇంత పెద్ద బర్నింగ్ న్యూస్లు ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు, పిల్లలు, విద్యార్థులు ఇంత బాధపడుతున్నా కూడా దీని మీద ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ క్యాబినెట్ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒకటి పెట్టడం అనేది నిజంగా ఇది తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓన్లీ ఇలా ఒక నాటకంతో ఇలా ఆంధ్రప్రదేశ్ పోయి ఇలా స్టీల్ ఫ్యాక్టరీ మీద చెబుతుండ్రు. స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్నంత ప్రేమ వీళ్ళకు ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మన దగ్గర ఉంటే బాగుండేది, ఈ గనుల మీద ఉంటే బాగుండేది. స్టీల్ ఫ్యాక్టరీ సంగతి తర్వాత, వాళ్ళు సరే శత్రువుల మిత్రుల సంగతి తర్వాత, ఇక్కడ ఉన్న ఇలా బయ్యారం గనుల మీద ఉంటే ఇవాళ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చిళ్ళు. వాళ్ళ మీద ప్రేమ చూపెట్టండి, వాళ్ళ అక్కడ యూనియన్ తయారు చేసి వాళ్ళ గొడవలు పెట్టించేసి ఇవాళ అక్కడ ఉత్పత్తి దెబ్బతింటుందన్న ఒక అవగాహన మీరు తెలుసుకోకుండా, ఎందుకు దీన్ని ఇలాంటి పరిస్థితి జరుగుతుంది అన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే నరేంద్ర మోడీ గారి మీద, మాట్లాడితే ఢిల్లీ మీద ఇలా అబండాలేయడం అనేది వీళ్ళకి అవగాహన లేకపోవడమే. ఇందాక నేను కేటీఆర్ గారు లైవ్ వింటున్నా, కనీసం వారు ఒక మినిస్టర్గా ఉండి కూడా మాట్లాడే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో కూడా చెప్పిన కేటీఆర్ గారికి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. మా రాష్ట్ర అధ్యక్షునికి అవగాహన లేదు, ఆయనకి ఏం తెలియదు అని మాట్లాడడం చాలా తప్పు. నీకు అవగాహన ఏమున్నది? అసలు తెలంగాణ ఉద్యమం ముందు నువ్వెక్కడున్నావు? నీకు ఇక్కడ ఏం అవగాహన ఉంది?
నువ్వు అన్ని ఇక్కడ ఆన్లైన్లో చూసుకొని యూట్యూబ్ చూసుకొని ప్రింట్ తీసుకొని మాట్లాడే పరిస్థితులు నువ్వు ఉన్నావు. మేము పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి తెలంగాణ యాస భాష నేర్చుకొని తెలంగాణ స్థితిగతులు నేర్చుకొని మేము ఉన్నాం. అంతేగాని ఈ రోజు నువ్వు ఎట్లా ఒక మినిస్టర్ పదవులను ఎట్లా సీఎం కొడుకు అని చెప్పేసి ఎటుపడతాడు మాట్లాడేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నరేంద్ర మోడీ గారి మీద క్వశ్చన్ వేసేంత స్థాయి మీద కాదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాగేష్ గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధానంగా ఉద్యమాల్లో క్లియర్గా మాట్లాడినటువంటి అంశము ఉక్కు ఫ్యాక్టరీ గురించి చాలా పోరాటాలు జరిగినాయి. అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు, ఎంతోమంది బలైపోయారు ఉక్కు ఫ్యాక్టరీ కోసం. అట్లాంటి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఈరోజు చూస్తే స్టీల్ ఫ్యాక్టరీని అంశాన్ని లేవనెత్తుతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమాన్ని నడిపిస్తా అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్ర అంటేనే చీ అన్నారు, ఎలా ఆంధ్రతో పొత్తు పెట్టుకొని పోతున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడాలి అనేది ఒక కైండ్ ఆఫ్ వీళ్ళు బాగా నేర్చిన ఆర్టిస్టులు అనవచ్చు. వీళ్ళకి ఇరు పార్టీలు బీజేపీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీకి ఎలాంటి ఎమోషన్స్ లేవు. తెలుగు ప్రజల సెంటిమెంట్స్ పట్ల కానివ్వండి, వాళ్ళ ఎమోషన్ల పట్ల కానివ్వండి, ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆప్యాయత ఎమోషన్ లేకుండానే డెవలప్మెంట్ చేస్తారండి. ఎమోషన్ లేకపోవడం తెలుగు ప్రజల కోసం ఎన్నో చేయాలని ఉద్దేశంతో వందే మాతరం ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేయడం. ఒకసారి ఆయన వర్షన్ విన్న తర్వాత 7,500 కోట్లతో నిన్న మనం 5,000 కోసం మాట్లాడదాం. మనతో ఒకసారి అందరు గెస్ట్లను ఒకసారి మాట్లాడిన తర్వాత వర్షన్ మాట్లాడదాం అన్న. ఇప్పుడు కొంచెం విపక్షాలని మీ గురించి మాట్లాడుతూ ఉంటే వినే ఓపిక పెట్టుకోండి అన్న. రేపు ప్రజా సమస్యలు ఇది ఓ పెద్ద ప్రజా సమస్య. ఇప్పుడు ప్రజా సమస్య ఎట్లా అంటే సెంట్రల్ లెవెల్లో మోడీకి ఎలాంటి ఎమోషన్స్ కనెక్టివిటీ లేదు తెలుగు ప్రజల పట్ల. అందుకే ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఎంతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ అండి. ఉక్కుల ఆంధ్రుల హక్కు, వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నినాదము అప్పట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ లీడర్లే దానికి మూవ్మెంట్గా చేసి దాన్ని సాధించుకున్నారు. రెస్పెక్టెడ్ ఇందిరాగాంధీ గారు 1973లో అది అలాకేట్ చేశారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు దానికి స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచారు. మన్మోహన్ సింగ్ గారు పెంచారు. 3.6 మిలియన్ టన్ నుంచి ఈరోజు 6.3 మిలియన్ టన్ ప్రొడక్షన్ వాల్యూ పెంచింది స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెంచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ డిజైర్ ఉంది కాంగ్రెస్ పార్టీ. అది ఆలోచించి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింది. ఈ రోజు మోడీ దానికి అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. మినీ రత్న నుంచి మహారత్న చేసాం, మహారత్న నుంచి ఈరోజు ఏం చేసామన్నా నవరత్న చేసాం. మీకు అమ్ముకోవడానికి కాదు, బీజేపీకి అమ్ముకోవడానికి కాదు. ఇప్పుడు ఇంకోటి ఇందాక అన్నారు, ఏమని అన్నగారే అన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఇక్కడ లీకులు అవుతూ ఉంటే రాజకీయాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ లబ్ధి కోసం అని మన బీజేపీ అన్నగారే అన్నారు. అలాంటప్పుడు అసలు బీఆర్ఎస్ అనేది ఇక్కడ లోకల్ పీపుల్, తెలంగాణ పీపుల్ కానివ్వండి, అటు సైడ్ ఆంధ్ర ప్రజల్ని కానివ్వండి, తెలంగాణ ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి అసలు ఏ ముఖం చూపించుకొని బీఆర్ఎస్ పార్టీ స్టీల్ ప్లాంట్కి వెళ్తుందో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు అన్నారు వాళ్ళ ఏది పొలిటికల్ గెయిన్ కోసం వెళ్తున్నారు అని. నిజంగా పొలిటికల్ గెయిన్ కోసం మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో 30 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరిదైతే పేపర్ లీక్ అయిందో వాళ్ళకి దిక్కుతోచని స్థితిలో తోసేసి బండి సంజయ్ గారి అరెస్ట్ అని, ఆయనకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ బయట ఉన్నారు. ఆయన కవిత గారి అరెస్ట్ అని ఆమెకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ బయట ఉంది ఆమె. ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారు. ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన బయ్యారం ఉంది, మనకు దానికి పోరాడి తెచ్చుకోండి. లేదబ్బా ఇవన్నీ కాదు ప్రణయ్ అన్న. నాకు బీఆర్ఎస్ అన్న గారి ప్యానెల్లో ఉంటే వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, మనది షుగర్ ఫ్యాక్టరీ ఉండే బోధన్లో, దాన్ని ఏం చేసిరన్న, దాన్ని కాపాడుకోవాల్సింది. మీరు అంటున్నారుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం మీరని. మన దగ్గర ఐడిబిఎల్ ఉండే, షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండే, అవి పట్ల లేని ప్రేమ మీకు సడన్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన వచ్చిందా? అంటే ఈ ఎపిసోడ్ చెప్తున్నా నేను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ఎపిసోడ్ ఆంధ్ర ప్రజలకు మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాం, మీకు తోడు ఉంటది బీఆర్ఎస్ పార్టీ అని. నిజంగా
టిఆర్ఎస్ పార్టీ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం పోరాడింది, కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ మారింది. అంటే దాని ఎసెన్సే మారిపోయింది. ఇప్పుడు అది హై లెవెల్ రాజకీయాలే చేస్తుంది. ఇక్కడ ప్రజల కనెక్టివిటీతో సంబంధం లేదు దానికి, బీజేపీకి కూడా లేదు. వాళ్ళ ఎమోషన్, వాళ్ళు క్లియర్ కట్ మైండ్ సెట్లో ఉన్నారు. ఎన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఉన్నా అవన్నిటిని ప్రైవేటైజ్ చేయాలని మోడీ గవర్నమెంట్ చూస్తుంది. ఇక్కడ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా చీప్ ధరకి వాళ్ళకి కావాల్సిన ప్రజలకే అమ్మకానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీళ్ళెళ్ళి ఇప్పుడు చలో అన్న ఒక రకంగా స్టీల్ ప్లాంట్ కి వీళ్ళు ప్రైవేటీకరణ అగేనెస్ట్ గా వెళ్ళారు. వీళ్ళు కొనరనా? ఒకవేళ కొన్నా వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా ఇంకా వర్స్టే చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని, కానీ రన్ చేయలేరు. వీళ్ళు ఏటకేళ్ళకి ఓట్ బ్యాంక్ వాళ్ళ పార్టీని పెంచుకోవడానికి, ఎల్లప్పుడు పవర్ లో ఉండడానికే చేస్తున్న గేమ్ ఇది. ప్రజలు ఏంటి అండర్స్టాండింగ్ వచ్చేసారు. తెలంగాణ సమాజంగా అయితే అండర్స్టాండ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మంచి కోసం పనులు చేస్తుందా లేదా అన్నది వాళ్ళకు ఆ క్లారిటీ వచ్చింది. బీజేపీ అనేది వీళ్ళు బీజేపీని అపోజిట్ చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంటారంటే అంతా మోడీ పరిపాలనలో డెవలప్మెంట్ కి అగేనెస్ట్ అని చూపిస్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు. అదో వాళ్ళు వీళ్ళిద్దరు కొట్లాడడం వల్ల, ఓ ఫాల్స్ ఫైట్ లో ఉండడం వల్ల మెయిన్ మీడ్ స్ట్రీమ్ లో వీళ్ళు ఉండేసరికి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో కనెక్టివిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ని తొక్కడానికే ఈ నాటకాలు వేస్తూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లో ఉండడానికే తప్ప. ఒక్కసారి మనం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతది కూడా వర్షన్ వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. బట్ కీలకంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొంత ఉద్యమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. సో అటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇష్యూస్ లేవనెత్తుతా ఉంది. విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ గురించి తెరపైకి తీసుకొస్తా ఉంది. సో ఒక చర్చనే ఈరోజు మనకు క్రియేట్ చేసే విధంగా అధికార పార్టీ చేస్తూ ఉంది. అధికార పార్టీకి సంబంధించి రాజనాల శ్రీహరి గారు మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో శ్రీహరి గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇష్యూనంతా కూడా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాము. మరి దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు అధికార పార్టీ దానికోసం ఉద్యమం చేస్తా అని చెప్తా ఉంది. సో మనం ఇది ఏ విధంగా చూడొచ్చు? నమస్తే అండి. ఇప్పుడు విశాఖ స్టీల్ కంపెనీ అనేది తెలుగు ప్రజల యొక్క హక్కు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్నో హక్కులు చేయడం వాస్తవము. గత 2 సంవత్సరాల క్రితం మరి నిర్మలా సీతారామన్ గారు ఇది ప్రైవేటైజేషన్ చేయాలి అని ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రపోజల్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పెద్దలు వ్యతిరేకించడం జరిగింది. మళ్ళీ అదే కాక ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో సుమారు 50,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. రేపు ఇది ప్రైవేటైజేషన్ అయితే 50,000 కుటుంబాలు, తెలుగు కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. కేవలం బడ్జెట్ గురించి ఉన్న ఫ్యాక్టరీలన్నీ అమ్మబోతుంటే రేపు తెలుగు రాష్ట్రాల జనాలు, అందులో మరి సెంట్రల్ ప్రభుత్వాల ఉద్యోగులు ఏమైతే పనిచేస్తారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. తక్షణమే మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు ఉందో అవి వేధించుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాము. అదేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ దాని మీద బీజేపీ కన్ను ఎందుకు పడ్డాయంటే అది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, మంచి కమర్షియల్ ఏరియాలో అది ఒక 33 ఎకరాల స్థలం ఉంది. 33,000 ఎకరాల స్థలము. ఆ 33,000 ఎకరాల స్థలాన్ని ఈ రోజు మరి బీజేపీ ప్రభుత్వం దాన్ని అమ్మాలనే ప్రయత్నంలో మరి బడ్జెట్ గురించి ఆలోచన ప్రయత్నంలో మరి బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది కనుక ఆ 33,000 ఎకరాల వచ్చే బడ్జెట్ ని ఏదైతే 50,000 మంది ఉద్యోగులను మరి వాళ్ళ రోడ్ల మీద వేసే ఆలోచనలో మరి యొక్క యూనియన్ మినిస్టర్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ 2 సంవత్సరాలుగా ప్రపోజ్ చేసి ఈ తీర్మానం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు దాని విషయంలో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ
దానికి ధీటుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారు పెద్ద గవర్నర్ కేటీఆర్ గారు ఈరోజు ఒక మాట చెప్పారు. తెలుగు ప్రజల హక్కు ఒక విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు, అందులో ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది. కనుక దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఇంకెన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రివిలేషన్ చేస్తుంది. ఈ రోజు టెలిఫోన్ అనుకోండి, అన్ని చేసుకురాకపోతారు. రైలు కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని వాళ్ళ అతిథిలో ఉన్నాయని ప్రైవేటైజేషన్ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కేవలం హై లెవెల్లో ఉండే ఆని అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టడానికి ఈ యొక్క ప్లాన్లు చేస్తున్నారు. ఈ యొక్క ప్లాన్లను తిప్పికొట్టడానికి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం. శ్రీహరి గారు నమస్తే అన్న. ఫస్ట్ మీరు ఇక్కడ మన తెలంగాణ జరిగే సమస్యల మీద ఫస్ట్ పోరాడండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్కు పోదురు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ సమస్యలను తీర్చండి. మీరు ఇక్కడ సమస్యలతోటి పేపర్ లీకేలతోటి రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది. ఇది బంద్ చేసి మీరు అక్కడ పోయి ఉద్యమం చేస్తారంటారు. మీరు పార్టీ పేరు మారే ముందుకు గత 2 సంవత్సరాల నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీ విషయం నడుస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటున్నారు, లాభాలు లాసులు ఏందనేది. మీకు ఎవరికి దాని మీద అవగాహన లేదు, మీకు లేదు, మీ కేటీఆర్ గారికి లేదు, ఎవరికి లేదు. వాస్తవానికి ఈ రోజు కొత్తగా అర్జెంటుగా మీకు రాత్రే ఇది ఒక న్యూస్ గుర్తొచ్చింది. మీకు అక్కడ ఏదో 4 ఓట్లు వేసుకుందామని మేము ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ ఫస్ట్ తెలంగాణలో ఉన్న సమస్యలను క్లియర్ చేయండి. మీరు తెలంగాణ సమస్యలు క్లియర్ చేయండి. ఇక్కడ మీరు వేసిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఏమైంది ఒకసారి మనతో ఫస్ట్ మీకు క్లియర్ ఇప్పుడు ఇది డెబ్యూట్ పెట్టింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి డెబ్యూట్ పెట్టాం. దీన్ని మాట్లాడతాం. దీనిలో పేపర్ లీకేజ్ కదా, పేపర్ లీకేజ్ చేసింది క్లియర్ గా జైలు వచ్చిండు క్లియర్ గా ఇలా బిడ్డింగ్ లో ఏం మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న వాటి మీద మీరు టీములు పెట్టండి. ఇక్కడ 10th క్లాస్ లీక్ అయిన టీములు పెట్టండి. ఎగ్జామ్ లీక్ అయింది గత చరిత్ర ఎప్పుడు లేకుండా. అంత అసమర్థ ప్రభుత్వం ఇది. ఇక్కడ కన్నతల్లి కాంపెట్టినట్టు పిన్నమ్మకి బంగారు కాలు పెట్టినట్టు మీ పరిపాలన. ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్న కేసులను పట్టుకు ఇక్కడ కేసులను వీళ్ళని న్యాయం చేయండి. ఇక్కడ విద్యార్థులకు మొన్న జరిగిన టీఎస్పీసీ లీకేజ్ల మీద 30 లక్షల విద్యార్థులు ఎగ్జామ్ రాసి ఇలా వాళ్ళు మళ్ళీ ఎప్పుడో డేట్ తెలియక వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి అకామిడేషన్ లేకుండా ఇవాళ కొత్తగా మీరు ఇలా కొత్తగా తెర తీసారు ఏంటంటే నాకు అర్థం కాదు. మీ బాధ అంతా ఏంటంటే ఈ ఒక్క న్యూస్ తోటి అక్కడ 10 ఓట్లు వేయించుకోవాలి తప్ప మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా తెలివిగల మీరు అనుకుంటారు. కానీ ఆడ మీకు ఓట్లు వేస్తానికి ఎవరు రెడీగా లేరు. మీరు అది గుర్తుంచుకోవాలా. మీరు ఒక్కసారి మనతో పాటు పొలిటికల్ అనాలిసిస్ట్ శంకర్ గారు కూడా మనతో ఉన్నారు. సో శంకర్ గారు, ఒక్కసారి మనం దీన్ని చూస్తా ఉన్నాము స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి. సో గతంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక సందర్భాలలో పోటీలు ఉద్యమాలు నడిపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం అధికార బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర అధికార పార్టీకి సంబంధించి మోడీపై వ్యతిరేక చర్యలు తీసుకొస్తూ కూడా ఎప్పుడు అడిగినా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపీపై ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడినటువంటి పార్టీ అండ్ ఉద్యమాల్లో కూడా క్లియర్ గా మాట్లాడినటువంటి పార్టీ ఈ రోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పైకి తీసుకొస్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా మీ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు నా నమస్కారాలు. అంతా ఒకాకులు ఎదుర్కొన్నట్టు ఈ రాజకీయ నాయకులందరూ ఒకాకులు ఎదుర్కొన్న వాళ్ళు. ఎవరేం కడుపు కాటం లేదు. పేద ప్రజలకు ప్రేమ హలో పేద ప్రజలకు కడుపు కట్టుకొని పనిచేసే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఏదైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో మరొక ఎలక్షన్ వచ్చే వరకు అమాంతంగా పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయో అర్థం కాదు. అంటే నా దృష్టిలో రాజకీయం అంటే ఇతరత్ర బిజినెస్లు ఉంటాయి చాలా. నా దృష్టిలో రాజకీయం అంటే బెటర్ బిజినెస్, మంచి బిజినెస్ అన్నట్టు.
ఏంటంటే కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు, 10-20 సంవత్సరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు అనే భావనతోటి ఉన్నారు. సరే, నేను ఇప్పుడు ఈ విశాఖ ఉక్కుకు సంబంధించి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఒక విశ్లేషకునిగా నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏవైనా ప్రాపర్ గా పనిచేసినప్పుడే, వాటి పనితీరు మంచుకున్నప్పుడే దాని ప్రశంస ఉంటది, దాని పట్ల సహృద్భావం ఉంటది, తప్పితే ఇంకోటి ఉండదు. దేశంలో మొత్తం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకున్నట్టు నేను విన్నా. ఏంది అంటే, అసలు ప్రభుత్వం ఈ వ్యాపారం చేయడం ఏంది, ప్రభుత్వం అనేది ఓన్లీ పరిపాలన చేయాలి. సో కాబట్టి ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్ళాలి అనే ఆలోచనతోటి పనిచేసిండ్రు అనేది కొంత నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే నేనేమంటున్నా అంటే, ఒక ప్రైవేటు రంగ సంస్థ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాని పనితీరు ఎవరు సమీక్షించాలి? ఆయా రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు. ఎందుకంటే ఇద్దరికి వాటా ఉంటుంది కాబట్టి ఇద్దరు ఆ పనితీరును సమీక్షించి ఆ సంస్థ లాభాల బాట పట్టే విధంగా పనిచేయాలి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లేంది, మా అవసరాలు తీరినాయా లేదా, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోతుంది, దానిలో పనిచేసే కార్మికులు ఎక్కడ పోతుంది, దానికి ఉన్న ఆస్తులు ఎక్కడ పోతుంది అనే ధోరణితోటి పనిచేస్తారు. గడిచిన ఈ 10 ఏళ్లుగా నేను ఈ రాజకీయాలలో చూస్తున్న గడిచిన 10 ఏళ్లుగా జీతభత్యాలకే వ్యయాలకే మన బడ్జెట్ లో సగ బడ్జెట్ పెట్టేస్తే మరి ప్రభుత్వ సంక్షేమం ఏంది, ప్రభుత్వ అభివృద్ధి ఏంది? ఇలాంటి వాటి పట్ల కొంత ఆలోచన దృక్పథం మార్చుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం లాభాలున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, లాభాలు గడించే సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే వాటిని మనము నిర్ద్వందంగా ఖండించాలి. ఒకవేళ లాసులో ఉన్న ఈ ప్రైవేటీకరణ దిశగా వెళ్తే దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే మనం ప్రైవేటీకరణలో భాగంగా నడుస్తున్నాం కాబట్టి, ప్రతి దేశం ప్రైవేటీకరణలో ఉన్నది కాబట్టి మన దేశంలో ఈ కొన్ని మార్పులు చేర్పులు వస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే కార్మికులు కావచ్చు, దాని యాజమాన్యం కావచ్చు, దాని బోర్డు చైర్మన్ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, అది లాభాలలో కాకుండా లాసులలో పోతుంటే వీళ్ళు చోద్యం చూస్తూ కూర్చున్నారు కాబట్టి, సో అట్లాంటి తరుణంలో ఆ లాసులలో పోయిన దాన్ని పూడ్చడానికి 1-2 సార్ల గవర్నమెంట్ ఉద్దీపనలు ఇచ్చిన తర్వాత ప్రైవేటీకరణ దిశగా వెళ్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఉద్దీపనలు ఇచ్చినప్పటికీ లాభాలలో రాకపోవడం, ఆ సంస్థ పనితీరు మెరుగుపడకపోవడం వల్లనే ఈ దిశ దారి తీసింది అనే విషయాన్ని ఎవరు ఆలోచిస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కడతారు. ఈ ట్యాక్సులు ఏం చేస్తారు? ప్రభుత్వ సంక్షేమానికి వాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏళ్ల తరబడి లాసులలో పోతుంటే ప్రభుత్వం కట్టే ట్యాక్సెస్ వీళ్ళకు జీతాల రూపకంగా ఇవ్వడం వల్ల దేశ సంక్షేమానికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థ పనితీరును ఆ యాజమాన్యం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాన్ని నియమించిన బోర్డు సభ్యులు, వీళ్ళందరూ ఆ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించి దాని పనితీరుని మెరుగుపరిచినప్పుడే ఆ ప్రభుత్వ రంగ సంస్థ బతుకుతుంది. దానిలో ఉన్న కార్మికులు కూడా ఆలోచించాలి. ఇది మనది, కార్మికులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ సంస్థ చైర్మన్ సభ్యులు కావచ్చు, ఇది మాది అనే అంకితంతో పనిచేసినప్పుడు ఇలాంటి లాసులు రావు, ఇలాంటి ఎత్తేసే పరిస్థితి మనకు దాపరించేది, ప్రైవేటీకరణ దిశగా వెళ్ళది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ సంస్థ ఏమైతే మాకేంది, మాది కాదు కదా, మా జీతం మాకు వస్తే అయిపోయాయి, మాది కాదు కదా, ఈ వ్యవస్థలో మేము బోర్డు సభ్యులం, ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, మాకు వచ్చే లాభాలు మాకు వస్తే సరిపోతుంది కదా అనే ఈ ధోరణితోటి లాసు దిశగా వెళ్ళిపోయినాయి.
ఈ రోజు మనము మాట్లాడదాం 2000 అంటే శంకర్ మనం గారు. విశాఖ ఒకసారి మనకు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక గెస్ట్ ఉన్నారు, అండ్ కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీ నుంచి కూడా మనకు ఒక గెస్ట్ ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడదాం. ఫస్ట్ శ్రీహరి గారు, సో విన్నారు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అనలిస్ట్ గారు శంకర్ గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా జీతాలు ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ఇటువంటి కార్యాచరణ చేసేది ఎందుకు అనేటువంటి అంశం కూడా లేవనెత్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇంతకుముందు మనతో శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అన్న మాటల్లో ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎటువంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అప్పట్లో ఉద్యమం కోసం పోరాడినటువంటి పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అన్నటువంటి మాటలు ఎటుపోయినాయని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో శ్రీహరి గారు మీరేమో దీనికి? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నిన్నటి దాకా ఏమన్నారు, కేటీఆర్ గారు వెడ్డింగ్ లో పాల్గొన్నారు అని అన్నారు. దానికి అక్కడ ఉన్న ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు అమర్నాథ్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, దీనికి ఎటువంటి కేటీఆర్ కి సంబంధం లేదు అని. అదొకటి. ఈ 33,000 ఎకరాలని అమ్మాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో వారు కేవలం మోడీ గారు అప్పటికప్పుడు ప్రోగ్రాంలు నిర్ణయించుకొని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటి. అదే కాక ఇప్పుడు జరిగే డిప్యూటీ అనేది విశాఖ స్టీల్ గురించి దీని గురించే మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఫండింగ్ ఇష్యూది. పేపర్ లీకేజ్లలో ఎవరో అవినీతి ఇష్యూలు, ఎవరు స్కామ్, ఎవరు చేయకపోయినా అయితేనే పబ్లిక్ ఇష్యూలు ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక్కటే విశాఖ స్టీల్ మీద మీటింగ్ లో మన కేటీఆర్ గారు బెట్టింగ్ లో పాల్గొన్నారు, బెట్టింగ్ లో అవుతున్నారు అన్నారు. దానికి పార్టిసిపేషన్ కాలేదు, అక్కడ మంత్రి చేయడం జరిగింది ఒకటి. రెండోది, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కేంద్రంలో సంబంధించి ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతే రేపు రాబోయే మాత్రం ఏం మిగతాడు. ఇలా నా మాట విన్నంత మీరు ఏమైంది, నా మాట వినండి, నేను వింటాను, ఒక 5 నిమిషాలు వినండి. ఎందుకంటే మనం కూర్చున్నది ఇక్కడ బీజేపీ కూర్చున్నది ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ గురించి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి చూసినాము. దాని గురించే చర్చించుకున్నాము, దాని గురించే మాట్లాడదాం. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ స్కామ్ల గురించి పలుమార్లు కూర్చుంటున్నారు, చాలా మంది మాట్లాడుతూ ముఖ్య నాయకులు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు వినండి, ఒక్క మాట. ఇప్పుడు వినండి, బీజేపీ ప్రభుత్వం ఈ 50,000 మందిని రోడ్డు మీద ఇది అమ్మడానికి దారి పెట్టింది. ఈ 33,000 ఎకరాల భూమిని అమ్ముకోవడానికి లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడాక దేనికి రెడీ చేస్తున్నది నాకు కూడా అడుగుతున్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పక్క తెలంగాణకు పిలిచే జీవిస్తాంది, ఏ రంగంలో కానీ ఇక్కడ కూడా ప్రజల విషయంలో తెలంగాణకు చిన్న చూపు చూస్తాంది. ఈ రోజు వచ్చేసరికి లాస్ట్ కూడా కాదండి, ప్రైవేటైజేషన్ అంటే అమ్మేయడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మడం అంటే ఈక్వల్ టు అదే కాదు, ప్రైవేట్ సంస్థలకు అదే అదే మరి అదే నేను చెప్తున్నా. లీస్ట్ చేయడమేనండి, అమ్మడం అంటే ఇవాళ లీస్ట్ ఇస్తారు, ఇవ్వండి, ఇవాళ లీస్ట్ ఇస్తారు, రేపు అమ్ముతారు. ఇవన్నీ జరిగేది జరుగుతున్నాయి. ఇవాళ ఇవ్వండి, ఇవాళ జరిగేది అట్లా జరుగుతున్నాయి. ఇవాళ జరిగేది అని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రత్యేకది. ఫస్ట్ లీస్ట్ ఇస్తారు, ఇలా అమ్మాయి పదాలు రేపు అమ్ముతారు. దానికి కాదు 33,000 ఎకరాలే పడ్డాయి. ఇందుకు ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలని? 50,000 వర్కర్లు పనిచేయడం లేదా? 50,000 మంది వర్కర్లు పనిచేయలేదా? ఇలా నష్టాలు ఉందా అంటారా? చేసి సపోర్ట్ చేయడం తెలియాలి. ఇక రిక్రూట్మెంట్ చేసి దాన్ని అభివృద్ధి చేయించాలి. 50,000 మంది కుటుంబాలు దినాలను చేసి తిండి తిప్పల్లో కూడా రోడ్ల పడి ఎన్నో చేస్తుంటే ఏ రోజున పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం 50,000 మంది కుటుంబాలు తెలుగు రోడ్డు దాన్ని మేము సమర్థిస్తామా? బీఆర్ఎస్ పార్టీలను వివరాలు ఖండిస్తున్నాం. వీరంటే కేటీఆర్ గారు బెడ్డింగ్ లో పాల్గొన్నారు. అది లోకల్ మంత్రి చెప్పండి, ఇండస్ట్రీ మినిస్టర్ అది మీడియా సూచించిందని. అది ఎందుకు ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసుకుంటా, కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకుంటా మేము అక్కడ ఎవరు ఇండస్ట్రీలు కాపాడలేదా? ఇల్లేదా చరిత్ర ఉన్నది ఫ్యాక్టరీకి. ఇప్పుడు ఎందుకు
ఒక్క మాట విండి ఒకసారి మనకు శంకర్ గారు కూడా ఒక మాటను సంధిస్తా ఉన్నారు. ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం. ఆయన ఇప్పటికే 3 ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకసారి శంకర్ గారు చెప్పండి. గమనించాల్సింది ఏంటి అంటే, కేంద్రం ప్రైవేటైజేషన్ చేస్తుంది అంటే మొత్తానికి మొత్తము తెలంగాణలో భూములు సేల్ డీడ్ చేయనట్టుగా చేస్తలే, ఇంకో వ్యక్తులకు చౌకగమ్మినట్టు అమ్ముతలే, వాళ్ళకున్న వాటాన్ని ప్రైవేట్కి ఇచ్చుకొని కొంత టర్మ్ ఉంటది, కొన్ని ఏళ్లకు లీజుకి ఇచ్చుకొని తన వాటా 5-10% ఉంచుకొని మిగతా పర్సెంటేజ్ అంతా ప్రైవేటు పరం చేసి ఆ కాల పరిమితిని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి టేకన్ ఓవర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది. కానీ అదే తెలంగాణలో తెలంగాణ భూములని సేల్ చేస్తుండ్రు, తిరిగి తీసుకోవడానికి అవకాశం లేదు, అలాంటి పరిస్థితి లేదు. ఇలా రాజన్నల గారు ఏం మాట్లాడుతుండంటే స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడుతుండ్రు. ఎస్, స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడుర్రి, నో ప్రాబ్లం. నేను ఇవాళ సింగరేణి ఉంది, ఇవాళ మన రాష్ట్రంలో సింగరేణి ఉంది, లాభాలలో ఉన్న ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వము బొగ్గు గనులను కేటాయించింది, ఓన్లీ సింగరేణికే కేటాయించింది. టెండర్ విలువలే 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దగ్గర మనకు శంకర్ గారు ఒక సెకండ్, మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు కూడా డిబేట్ లో ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలంటున్నారు. ఒకసారి వినండి ఆ ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన అనలిస్ట్ శంకర్ అన్నకు కూడా ఉంది, నా ప్రశ్న బీజేపీకి కూడా ఉంది, నా ప్రశ్న బీఆర్ఎస్ కూడా ఉంది. ఫస్ట్ శంకర్ అన్నకి నా క్వశ్చన్ ఏంటంటే, ప్రైవేటీకరణ అంటే ప్రజలు నేటివ్ ప్రజలు ఎవరైతే ప్రజల ఆకాంక్షకి విరుద్ధంగా ఏ గవర్నమెంట్ అయినా అమ్ముకోవచ్చా, అంటే ప్రైవేటీకరణ చేసుకోవచ్చా? ఇక్కడ లోకల్ పీపుల్ 16,000 పీపుల్ ఎంప్లాయ్ అయి ఉన్నారు, ఇండైరెక్ట్గా లక్షల మంది ఎంప్లాయ్ అయిన డిపెండెన్సీ ఉన్నారు. దానిపైన వాళ్ళకు సొల్యూషన్ మార్గం ఇవ్వకుండా ప్రైవేటీకరణకు దారి తీయొచ్చా? ఇంకో విషయం, ఒకవేళ ప్రైవేటీకరణ మంచిది, అన్ని సంస్థలకు మంచిది అంటే 1992లో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ పాలసీ తీసుకొచ్చింది, అంటే న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చింది కాంగ్రెస్ నుంచి పివి నరసింహారావు గారే. ఒకవేళ ప్రైవేటీకరణ మంచిది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మంచిది అంటే అది అప్పుడే మేము ప్రైవేటీకరణ చేసేటోళ్ళం. కానీ మేము చేయలేదు. ఎందుకంటే అక్కడ ప్రజల ఆకాంక్ష ఏంటి? విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అన్నారు. అక్కడ మా లోకల్ కాంగ్రెస్ లీడర్లే, మీరు గుర్తు తెచ్చుకుంటే తెన్నేటి విశ్వనాథ్ గారని, వాళ్ళు మూమెంట్స్ తీసుకొచ్చారు. ఎన్నో బలిదానాల తర్వాత ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అక్కడ చాలా పెద్ద ఎమోషన్ ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎమోషన్ అర్థం కాదు. ఇక్కడ నేను ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ నుంచి పోరాడి ఒకప్పుడు ఆంధ్రులకు అగెయినెస్ట్గా మూమెంట్ చేసి తెచ్చుకున్న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజల సంక్షేమం కోసమేనా స్టీల్ ప్లాంట్కి కొనడానికి వెళ్తుందా, లేక రాజకీయ లబ్ధి కోసమే? నిజంగా టీఆర్ఎస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి టేక్ ఓవర్ చేసే సత్తా ఉందా? ఒకవేళ ఉన్నా లేక మళ్ళీ ఇదే ఎపిసోడా? ఎంతసేపు బీజేపీ బీఆర్ఎస్ ఎంతసేపు మీడియాలో ఉండడానికి ఆడుతున్న ఆటనైనా? ఎలా అంటే చాలాసేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక ప్రశ్నను సంధించాలని చూస్తున్నారు. ఒక్కసారి చాలాసేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక ప్రశ్నను సంధించాలని చూస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం శంకర్ గారు మాట్లాడిందంటే, ఒక సముద్రంలో ఒక పడవ లాంటిది మొత్తం మునిగిపోయినా కూడా అట్లే చూస్తూ ఉండాలనేది ఏ గవర్నమెంట్ చూడదు. మీరు అన్నప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ హయాంలో ఒకసారి 2 సార్లు అవకాశాలు ఇస్తే ఏం జరిగింది? ఎక్కడ రిటర్న్ పేమెంట్ రాలేదు. అదొక విషయం. ఈరోజు 51% ఏ రాష్ట్రం సంబంధించిన ఆ రాష్ట్ర వాటా, ఇది బాగా గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి పాపం ఇది అవగాహన లేనట్టుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇలా బయ్యారం గనులలో కానీ వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో కానీ 51% అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మిగతాది 41% మాత్రమే ప్రైవేటీకరణకు అవకాశం ఉంటుంది.
ఇక్కడ ప్రైవేటీకరణ అనేది ఒక రకంగా సంస్థను మనం ముందుకు నడపడానికే కానీ అక్కడున్న ఎంప్లాయీస్ను బయటికి పంపించడానికో లేకుంటే ఎంప్లాయీస్ రోడ్డు మీద తీసుకురావడానికో ఆ ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టడానికో కాదు. ఒక నిమిషం, లోకల్ పీపుల్ ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఏ ప్రభుత్వమైనా ఈ రోజు పనిచేయాలి. ఈ రోజు జరిగినాయి. బట్ ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరే థర్మల్ పవర్ ప్లాంట్ చెప్తున్నా. మొన్నటికి మొన్న 650 కోట్లు పెట్టి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించింది భారతీయ జనతా పార్టీ. అంటే ఎంత పార్టీకి అన్ని ప్రైవేటీకరణ చేయాలంటే అది చేయొచ్చు కదా. ఇంకొక విషయం ఇదే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది ఐడిపిఎల్ ఫ్యాక్టరీ, అందరికీ తెలిసిందే. ఇదే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. దానికి ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు 2 సార్లు 3 సార్లు ఉద్దీపం కింద హెల్ప్ చేసింది. కొత్త ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చింది, పీనర్ చేసి. ఇలా ఏం జరిగింది? ఇలా కాలు తుమ్మ చెట్లు పెద్ద పెద్ద ఫారెస్ట్ లాగా తయారైంది. ఒక్క నిమిషం అండి. ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా ఇలాంటి స్టెప్ వేసి ఉంటే ఇలా ఫ్యాక్టరీ బతికేది. ఆ ఫ్యాక్టరీకి కోరిక మేరకు తెలంగాణ నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రకారమే వాళ్ళ పని చేస్తారు. ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? అదాని అంబానీ కోసమే చేస్తున్నారు. బీజేపీ ఇది ఎన్నటికీ ఒప్పుకోదు. బీజేపీ మాట్లాడితే మళ్ళీ ఈ రోజు జైల్లో ఉన్నారు. క్వశ్చన్ చేసేటోళ్ళు కానీ వీళ్ళు క్వశ్చన్ కానీ వీళ్ళ నెగిటివ్ కానీ వినాలంటే అనేది ఏంటంటే ప్రైవేటీకరణ నిజంగా ప్రజల హిత్లో పనిచేస్తుందా, ప్రజాహితానికి పనిచేస్తుందా? సెకండ్, ప్రైవేటీకరణ చేస్తే ఓన్లీ స్టీల్ ప్లాంట్లే ఎందుకు, మిగతా అన్ని చేయండి. మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి లబ్ధి పొందుతారు? లోకల్ ప్రజలకు లబ్ధి పొందుతుందా? ఆ రిసోర్స్ యూస్ఫుల్ అవుతాయా? ఫారినర్స్ వచ్చి ఎక్కువ రేషియోలో ప్రాఫిట్ రేషియో డివిడెండ్ తీసుకెళ్లిపోతారన్న బాధ ఉంటది. లోకల్ పీపుల్ కూడా న్యాయం చేయాలన్నది ఉంటది. ఓ కమిటీ లేదు, ఏం లేదు, ప్రైవేటీకరణకు మీరు బిడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మీకు అర్థమైంది ఏంటంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏమైనా చేశారు. ప్రజల ఆకాంక్షతో మీకు పని లేదు. తెలుగు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీకు సంబంధమే లేదు. అరే బయ్యారా ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మాకు ఇక్కడ అంటే ఇయర్ తెలంగాణ మీటింగ్లు పెట్టుకుంటారు, ఓ పెద్దగా గొప్పగా చెప్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మన బీఆర్ఎస్ మేము తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటది. ఎందుకబ్బా? ఫస్ట్ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఇయ్యక వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా వరకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ రాజనాల శ్రీహరి గారు, అండ్ థ్యాంక్ యూ శంకర్ గారు. ఖచ్చితంగా చర్చిద్దాం. ఈ అంశం ఇప్పుడే తెర మీదకి అయిపోలేదు, చాలా అంశాలు చర్చకి వచ్చేది ఉంది. ఎస్, ఫైనల్ గా ఇప్పుడు చర్చిద్దాం. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత తీసుకెళ్దాం దీన్ని ఖచ్చితంగా. దీన్ని ఖచ్చితంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి చాలా అంశాలు తెరకొచ్చేది ఉంది, తెరపైకి వచ్చేది ఉంది. అవన్నీ చర్చిద్దాం, ఖచ్చితంగా చర్చిద్దాం. ఎస్, సో ఫైనల్ గా తెలంగాణ ఉద్యమంగా ముందుకెళ్ళినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వెళ్ళినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏపీ వైపు మరలుతోందా? ఏపీలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు సన్నిహితాలు చేస్తా ఉన్నారు? దీనిపై చర్చిద్దాం. మళ్ళీ మరో డిబేట్ పాయింట్ లో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.